పెద్దల మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఆగస్టు 15 నుంచి 2,50,000 మందికి అదనంగా కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈ సికిల్ సెల్, తలసేమియా పేషెంట్స్కి, హిమోఫీలియా పేషెంట్స్ కూడా అందులో కలిపేస్తూ ఉన్నారు. సో ఇది చాలా దారుణం. ఇది వాళ్ళకి 15,000, 25,000 పెన్షన్ ఇవ్వాలి. వీ డిమాండ్. సో వీళ్ళకి జనరల్గా మీకు కానీ నాకు కానీ మనందరికీ జనరల్గా ఎక్కువ మేజర్ పార్ట్లో 100కి 99%, 1000కి 999% మందికి సంబంధించి వచ్చినప్పుడు ఈ రక్త కణాలు 120 రోజులు బతుకుతాయి. కానీ సికిల్ సెల్, అదేవిధంగా హిమోఫీలియా, తలసేమియాకి సంబంధించినటువంటిది వాళ్ళకి 15 రోజులకి రక్త కణాలు చనిపోతాయి. మళ్ళీ రక్తం ఎక్కిస్తే వాళ్ళు యాక్టివ్గా జోష్గా ఉంటారు. రక్తం ఎక్కిపోతే తోటకూర కాడలాగా, నీళ్ళు లేని తోటకూరలా కాడలాగా ఇట్లా వాడిపోతారు. అసలు ఎక్కించకపోతే చనిపోతారు. అందుకోసం దాంతో పాటు వాళ్ళకి తరచూ రక్తం ఎక్కించడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంటాయి. ఆ ఐరన్ లెవెల్స్ తగ్గిస్తూ రక్తం ఎక్కిస్తూ ఉండటం కోసం వాళ్ళు బ్లడ్ బ్యాంక్ వెళ్తారు. బ్లడ్ బ్యాంక్ ఇచ్చినప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ దొరుకుతుందో లేదో, ఒకరోజు దొరికితే సంతోషం, దొరకకపోతే 2వ రోజు వెళ్ళాలి, 3వ రోజు వెళ్ళాలి, 5 రోజులైనా వెళ్ళాలి. వెళ్ళకపోతే ప్రాణం పోతుంది. సికిల్ సెల్, హిమోఫీలియా, అదేవిధంగా తలసేమియా, ఈ 3 రకాలకు సంబంధించి సో వీళ్ళని తీసుకెళ్ళి మనం 15,000, 25,000 ఇవ్వమని మనం అంటే వాళ్ళు 2,000 పెన్షన్లో కలిపేశారు. మరి దున్నపో తీరిందంటే దూడనగట్టేమన్న చందంగా ఇలా తయారైంది. వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ఆ 2,000 ఇస్తే అసలు వాళ్ళకి మోసం చేసినట్టుగా ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కానీ అంటది. అసలు మీరు ఎవరన్నా ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అండ్ ప్రభుత్వం ఎవరన్నా అడిగారా? కనీసం క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ నేను అడుగుంటే ఆయన కొంచెం సలహా చెప్పేటోడు. మీరంతా పొలిటికల్గా ఏదో ఇచ్చేస్తున్నట్టుగా వాళ్ళకి తీరని అన్యాయం చేస్తున్నారు. ఎవరైనా సాయం చేసేవాళ్ళు కూడా మీకు పెన్షన్ వస్తుందంటే సాయం చేయరు. వాళ్ళకి మీరు తీరని ద్రోహం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వాళ్ళకి 15,000 తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియాకి సంబంధించి 15,000, 25,000 చొప్పున ఇవ్వాలి వాళ్ళకి నెలకు పెన్షన్. వాళ్ళకి బ్లడ్ దొరకదు, 15 రోజులకు ఒకసారి ఎక్కియాలి. ఆ బ్లడ్ పొద్దాకలు ఎక్కించుకోవటం వల్ల మందులే అవుతాయి. నెలకి 10,000కు పైగా మందులే అవుతాయి. 10,000, 15,000 మందులు అవుతాయి ఒక్కొక్కళ్ళకి. మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ ఖర్చులు వేరుంటాయి, ఆ ట్రీట్మెంట్ వేరుంటుంది. ఆరోగ్యశ్రీ కాకుండా వీళ్ళకి అదనంగా స్కీమ్స్ ప్రత్యేకంగా ఒక హెల్త్ కార్డు ఇవ్వండి. మీరు ఆరోగ్యశ్రీకి ఇచ్చినట్టుగా సికిల్ సెల్, తలసేమియా, హెమోఫీలియాకి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలు ఎంత లక్షలో పెట్టారు కదా మీరు, 10 లక్షలు 10 లక్షలు. అట్లనే ఈ 3 వ్యాధులకు సంబంధించి కూడా అది పెట్టండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా వితంతువులకి, వృద్ధులకి, దివ్యాంగులకి సంబంధించి 6,000 ఇస్తున్నారు. అవకాశం ఉంటే 6,000 ఇవ్వండి. వీళ్ళకి 4,000, 5,000 ఇవ్వండి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్తో ఆరోగ్య సమస్యలు పడుతున్నారు. వాళ్ళకి ఇచ్చేది ఇవ్వండి. 2,000 నెలకి గిరుకోవడానికి కూడా సరిపోవు. సో వీళ్ళని మనం సాదుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం ఎంతోమందిని సాదుతున్నాం, వీళ్ళని కూడా సాదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ వైపు అడుగులు వేయాలి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి.